ఇప్పుడు పోరాడితే ఉంది, మనకు పోయేది కూడా ఏం లేదు. మనం పోరాడితే ఆ ఇష్యూలు సాల్వ్ అవుతాయి. మళ్ళీ మరి నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజా సొమ్ముతో మీరు జీతాలు తీసుకుంటా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు తెలంగాణ ప్రజలకు బానిసలు. ఈ మాట అంటే నేను కోపం వస్తుంది. సరే, పనిచేసే వాళ్ళు అనుకోండి, సర్వెంట్స్ అనుకోండి. నేనైతే తెలంగాణ ప్రజలకు బానిసనే అనుకుంటున్నాను. ఆర్జీ మీడియా చైర్మన్ మీరు అట్లా అనుకోకుండా సర్వెంట్స్ అనుకోండి. జీతం తీసుకుంటున్న లక్షలు లక్షలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? రెక్కలు ముక్కలు చేసుకొని పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, చిన్న చిత్క వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిత్క ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పొద్దున పోయి నైట్ వరకు కష్టపడి ఉప్పు కొంటున్నారు, పప్పు కొంటున్నారు, సబ్బు బిల్లలు కొంటున్నారు, బొట్టు బిల్లలు కొంటున్నారు, పెట్రోల్ పోయించుకుంటున్నారు, డీజిల్ పోయించుకుంటున్నారు. ట్యాక్సీల రూపంలో ప్రభుత్వ ఖజానాకు డబ్బులు చేస్తున్నారు. మా డబ్బులేగా, మరి మా డబ్బుల నుంచే మీరు జీతాలు తీసుకుంటున్నారుగా. మరి ఎవరి కోసం పనిచేయాలి బాపు? మీరు షుడ్ వర్క్ ఫర్ అస్ కదా. మీరు మా కోసమే పనిచేయాలి కదా.